హాయ్ అండి. హలో ఎవ్రీవన్. నేను మీ సుధారెడ్డి. ఈరోజు నేను మీకు అప్పటికప్పుడు లంచ్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఏ ఐటమ్స్తో ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. యాక్చువల్గా ఈరోజు మా వారు లంచ్కి ఇంటికి వస్తున్నానని కాల్ చేశారండి. సో అప్పటికప్పుడు తన కోసం నేను ఏమేమి వెరైటీస్ చేస్తూ ప్రిపేర్ చేశానో ఒక గంటలో ఎలా చేసుకోవచ్చో నేను మీకు చూపించబోతున్నాను. ఒక్కసారి ఓ లుక్ వేద్దామా? చూడండి, వేడి వేడిగా ఇవన్నీ చేసుకొని అలా కూర్చొని తింటుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. చాలా అంటే చాలా బాగుంటుందండి. నాకైతే ఇలా చాలా ఇష్టం, వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకొని తినడం అంటే. నేను ఈరోజు మీకు ఈ లంచ్లో చిక్కుడుకాయ టమాటా కర్రీ, మజ్జిగ చారు, ఆమ్లెట్, పాపడ్, నిలవ టమాటా చట్నీ ఇవన్నీ ప్రిపేర్ చేశానండి. ఇప్పుడు ముందుగా నేను రైస్ పెడుతున్నాను. ఈ రైస్ కూడా నేను రెగ్యులర్గా అందరూ పెట్టినట్టు పెట్టినండి. నేను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 3 టీ గ్లాసుల రైస్ యాడ్ చేశాను. దాన్ని నేను 3 సార్లు నీట్గా వాష్ చేసుకున్నానండి. ఆ వాటర్ అన్ని వంపేస్తున్నాను. సో మళ్ళీ వాష్ చేస్తున్నాను. స్టీల్ బౌల్లో వండుకొని తింటే చాలా మంచిదండి. అందుకే నేను స్టీల్ బౌల్స్ యూజ్ చేస్తాను రైస్కి. చూడండి, ఇలా బాగా వాష్ చేసుకోవాలి. మా వారు లంచ్కి వస్తున్నారు అంటే నాకు చాలా హ్యాపీ అండి. సడన్గా కాల్ చేశారు, సో అప్పటికప్పుడు ప్రిపేర్ చేశానండి. దీంట్లోకి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. యాక్చువల్గా నేనైతే ఒక గ్లాస్ తక్కువ యాడ్ చేస్తానండి. మా వారికి పుల్లలుగా ఉంటే ఇష్టం రైసు. సో నేను 3 గ్లాసుల రైస్కి 5 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తానండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. నేను దీనిపైన ప్యాన్ కుక్కర్ పెట్టుకుంటున్నానండి. దాంట్లోకి 2 టీ గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదండి బౌల్, దాన్ని పెట్టేసుకుందామండి. ఇలా పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్నాక మామూలుగా ప్రెషర్ కుక్కర్లో రైస్ చేస్తే 3 విజిల్స్తో అన్నం అవుతుందండి. కాకపోతే ఇలా పెట్టినప్పుడు మాత్రం 6 లేదా 7 విజిల్ల వరకు ఉంచాలండి. వాళ్ళ కుక్కర్ని బట్టి ఉంటుంది అది. ఖచ్చితంగా 6 విజిల్స్ అయితే ఖచ్చితంగా రావాలండి. ఇప్పుడు అది అయ్యేలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఇంకో కుక్కర్ తీసుకొని దాంట్లో చిక్కుడుకాయ తీసుకున్నానండి. ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాను. సో ఇప్పుడు దీన్ని వాష్ చేసి పెట్టుకుంటున్నానండి. వాటర్ వంపేసాను. ఇప్పుడు దీంట్లోకి మనం ఆ చిక్కుడుకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుందామండి. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక స్టవ్ ఆన్ చేసుకుందామండి. దీనిపైన కుక్కర్ పెట్టేసుకుందాం. ఇది ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నానండి, ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు కారం బట్టి, మీరు పచ్చిమిర్చి కారం ఉన్నాయితే కొంచెం తగ్గించి తీసుకోండి, చప్పగా ఉన్నాయితే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇవైతే మీడియంగా ఉన్నాయండి కారం, అందుకే నేను 10-15 తీసుకున్నాను. ఇవన్నీ నేను హాఫ్కి కట్ చేస్తున్నానండి మిక్సీ పట్టడం కోసం, అందుకే మొత్తం తరగట్లేనండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని అందులో యాడ్ చేసుకుందామండి. దీంట్లోకి 5-6 అల్లం ముక్కలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు తీసుకుందామండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం. ఆలోపు మనం ఆనియన్స్ తరిగి పెట్టేసుకుందామండి. వన్ అవర్లో అప్పటికప్పుడు ఇలా చేస్తే అసలు చాలా అంటే చాలా బాగా అనిపించిందండి నాకైతే. ఇప్పుడు మనం యాక్చువల్గా క్లిప్ మిస్ అయిపోయిందండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని
ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని దాంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేశానండి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేశాను. అవి కొంచెం మగ్గాక దాంట్లోకి నేను మనం మిక్సీ పట్టుకున్న మిర్చి పేస్ట్ మొత్తం వేసేసానండి. అది మగ్గుతున్నప్పుడు నేను కుక్కర్ విజిల్ తీసేసి ఆ వాటర్ అన్ని వంపేసుకుంటున్నానండి. సో చిక్కుడుగా ఉడికిపోయింది కదండి ఒక విజిల్కి. ఆ వాటర్ అంతా వంపేసుకున్నాను. ఇప్పుడు మగ్గాక ఆ కారం మగ్గినాక దాంట్లోకి పసుపు యాడ్ చేస్తున్నానండి. ఇలా ఒక 1 మినిట్ అయ్యాక మనం ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. మూత పెట్టేసుకుందామండి. ఆలోపు మనం టమాటాలు కట్ చేసి పెట్టేసుకుందామండి. నేనైతే పీల్ చేసి కట్ చేస్తానండి. టమాటాలు ఎప్పుడైనా కూడా మొత్తం ఉడికిపోతుంది, ప్లస్ హెల్త్కి కూడా మంచిదండి. ఇప్పుడు మనం మూత పెట్టుకున్న కర్రీ మీద మూత పెట్టుకున్నాం కదండి, దానిపైన 2 టీ గ్లాసుల వాటర్ పోస్తున్నానండి. ఆవిరి మీద ఉడికితే కూర టేస్ట్ చాలా బాగా వస్తుందండి. సో అందుకే నేను ఏ కర్రీ అయినా ఆవిరి మీద ఉడికిస్తానికి ట్రై చేస్తాను. ఇప్పుడు వేడి వాటర్ కొన్ని దాంట్లో పోసేసుకుంటున్నానండి. చల్లని వాటర్ మాత్రం అస్సలు పోయకూడదండి వంటలలో. చల్లని వాటర్ పోస్తే కూర టేస్ట్ మొత్తం తగ్గిపోతుంది. మనం తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. దాంట్లో కొన్ని వాటర్ తగ్గాయి కదా, మళ్ళీ ఇంకొక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను మూత పైన. కొంచెం స్టవ్ సిమ్లో కాకుండా కొంచెం ఫ్లేమ్ పెంచానండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆమ్లెట్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నానండి. ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను. దాంట్లోకి 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. ఇవి కూడా చాలా సన్నగా తరిగానండి. ఆమ్లెట్లోకి కదా కొంచెం పెద్దగా ఉంటే నోటి కిందకి వచ్చినప్పుడు కొంచెం కారంగా అనిపిస్తుంది. ఇలా సన్నగా తరిగితే ఆ కారం అనేది తెలియదండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో నేను చాలా వీడియోస్ చేస్తాను. దీంట్లోకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకుంటున్నానండి. ఇది కూడా సన్నగా తరుగుతానండి. ఇప్పుడు మనం కూర ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దామండి. కూర పైన మూత తీసానండి. ఎంతో ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను కొబ్బరి పొడి కొంచెం ఎక్కువగానే వాడతానండి. అన్ని వంటలలో వాడతాను. హెల్త్కి, హెయిర్కి చాలా మంచిది కదా. సో స్కిన్కి కూడా చాలా మంచిదండి. దీంట్లోకి ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకుందాం. స్కిన్కి కావాల్సిన ఆయిల్ని కొబ్బరి పొడి అందిస్తుందండి. అందుకే నేను కొంచెం కొబ్బరి పొడి ఎక్కువ వాడతాను. దీనిపై మళ్ళీ మూతలో కనుక ఉన్న వేడి వాటర్ని దాంట్లో కూరలోకి యాడ్ చేస్తున్నానండి. మా వారికి కొంచెం లూజ్ కర్రీస్ అంటే చాలా ఇష్టం. సో కర్రీ కొంచెం లూజ్గా చేస్తున్నాను. వాటర్ వద్దు అనుకున్న వాళ్ళు కర్రీని అలాగే తీసేసుకోవచ్చు అండి. దీనిలోకి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆమ్లెట్లోకి ప్రిపేర్ చేస్తున్నాం కదండి, దాంట్లోకి ఒక 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకుందామండి. వాటిని కచ్చాపచ్చగా నల్లగొడుతున్నానండి. ఇలా కచ్చాపచ్చగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. మొత్తం పేస్ట్ కంటే కూడా ఇలా టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఈ వీడియోలో ఉన్న వంటలను ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ పైన ఒక ఆమ్లెట్ ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వెల్లుల్లి రెబ్బల పేస్ట్, తరిగిన ముక్కలన్నీ యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 1 పించ్ పసుపు యాడ్ చేస్తున్నానండి.
దీంట్లోకి ఇప్పుడు నేను 2 ఎగ్గులు తీసుకుంటున్నానండి. దీన్నంతా బాగా కలిపేసుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఫోక్ స్పూన్ అయితే బాగా మిక్స్ అవుతుందండి. నార్మల్ స్పూన్ కంటే ఫోక్ స్పూన్తో అయితే ఆమ్లెట్కి తొందరగా మెల్ట్ అవుతుంది. సో అందుకే నేను ఫోక్ స్పూన్ యూజ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా కలిసిపోయింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. ఆమ్లెట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? సో ఇప్పుడు మనం ప్యాన్ వేడెక్కిపోయిందండి, దాంట్లోకి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఆమ్లెట్ మొత్తం మిక్సర్ మొత్తం పోసేస్తున్నానండి. దీన్ని కూడా స్ప్రెడ్ చేసుకుందాం. దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. సిమ్లోనే ఉంచండి స్టవ్ని. మళ్ళీ ఒకసారి మూత తీసేసి తిప్పుకుందామండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గనిద్దామండి. ఆమ్లెట్ సిమ్లోనే కాల్చాలండి, లేదంటే మాడిపోతుంది. సో ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పాపడ్ కోసం మూకుడు పెడుతున్నానండి. ఈ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుంటున్నాను. చూడండి టకాటకా అయిపోతున్నాయి కదా. 1 అవర్లో రెడీ అయిపోయిందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చూడండి ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కిందండి ఆల్రెడీ. సో ఇప్పుడు నేను పాపడాలు కాలుస్తున్నాను. మా పిల్లలకైతే పాపడాలు అంటే చాలా ఇష్టం అండి. చూడండి చూస్తుండగా అయిపోతున్నాయి కదా. నేను ఈ లంచ్లోకి మజ్జిగ చారు, నిల్వ టమాటా పచ్చడి కూడా చేశానండి. కాకపోతే ఆ వీడియో దీంట్లో లేదు. మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తాను. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఎప్పటికప్పుడు వీడియోస్ మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు మనం రైస్ మొత్తం ఆవిరి తగ్గిపోయాక విజిల్స్ వచ్చేసాయండి. 6 విజిల్స్ తర్వాత మొత్తం ఆ 6 విజిల్స్ వచ్చాక కూడా ఆ కుక్కర్లో ఆవిరి లేకుండా అయ్యాక తీసేసుకోవాలండి మూత. అప్పుడు కానీ అన్నం బాగుంటుంది. సో నేను ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దేశానండి. ఒక్కసారి వీడియో చూడండి. ఇది మజ్జిగ చారండి. ఇదైతే నాకు చాలా ఇష్టం అండి. చూడండి స్పైసీగా చాలా బాగుంటుంది. చలికాలంలో అయితే హెల్త్ కూడా చాలా మంచిదండి. మిరియాల పొడి, శొంఠి అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇది గట్టి పెరుగండి. ఇది నిలవ పచ్చడి, టమాటా చట్నీ. మీకు ఈ వీడియో చూడాలనుకుంటే మాత్రం ఒకసారి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. చూడండి మా వారికి ప్లేట్ పెట్టేశాను, మా వారు వచ్చేసారు. సో ఆమ్లెట్, పాపడ్, చిక్కుడుకాయ టమాటా కర్రీ. సో ఇప్పుడు నెక్స్ట్ మా వారికి వడ్డించడమే ఆలస్యం అండి. ఇంకా చూడండి ఎంత బాగా, అసలు చూస్తుండగా రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇప్పుడు నెక్స్ట్ మా వారికి వడ్డిస్తున్నానండి. మన చేతితో ప్రిపేర్ చేసి వడ్డించి పెడితే ఆ తృప్తే వేరండి అసలు. చూడండి యమ్మీ యమ్మీ కర్రీ. వేడి వేడి అన్నంలోకి వేడి వేడి కర్రీస్, వేడి వేడి పాపడ్, వేడి వేడి ఆమ్లెట్, అన్నీ వేడి వేడిగా ఉన్నాయండి. చాలా అంటే చాలా నోరూరిపోతుంది.